శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఈ బ్యానర్పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్పై నిర్మించిన సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఎందుకోసం అంటే ఈ సినిమాలు దాదాపు 50 సినిమాలు నిర్మిస్తే దాంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి 70-80% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. చేయడానికి ప్రతి ఒక్క హీరో అనేది ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఈ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళకి తగ్గట్టుగా సినిమాలు అనేది తీసుకొని వాళ్ళకు కూడా అంతే సక్సెస్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దిల్ రాజు గారు ఈ బ్యానర్‌లో ఎంత పాత్ర అయితే పోషిస్తారో, అంతే పాత్ర శిరీష్ గారు కూడా అంతే పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. అయితే శిరీష్ గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో, ఆ ఇంటర్వ్యూలో 2 బ్యానర్‌ల గురించి సంచలన విషయాలనేవి చెప్పడం జరిగింది. ఆ సంచలన విషయాలు ఏంటి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈయన రీసెంట్‌గా మన 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయింది వాళ్ళ బ్యానర్ నుంచి. సో, ఆ సినిమా నుంచి మీరు ఎంత నష్టపోయారు అని చెప్పేసి అడిగినప్పుడు మాకు ఈ సినిమాలో చాలా నష్టం వచ్చింది. బట్ అనిల్ రావిపూడి గారు మాత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా నిర్మించారు. ఆ సినిమా ద్వారా మాకు 'గేమ్ చేంజర్‌కి' వచ్చిన ఎంతైతే నష్టం ఉందో దాన్ని 70% అనేది ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది పూర్తి చేసింది. మిగిలిన 30% అనేది మేము ఏ విధంగా సెట్ చేసుకుంటాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా ఇంకోటి ఏందంటే చెప్పిన విషయం ఏందంటే 2 బ్యానర్‌లు అని చెప్పాను కదా! సో, 2 బ్యానర్‌లు ఏంటి అంటే ఒకటి 'సితార ఎంటర్‌టైన్‌మెంట్', ఇంకోటి 'మైత్రి మూవీ మేకర్స్'. సో, 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ వచ్చేసి నాగలోకం అయితే, 'మైత్రి మూవీ' బ్యానర్ వచ్చేసి నక్కలోకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఎందుకు ఈ విధంగా చెప్పారు అనేసి అంటే మాకు 'గుంటూరు కారం' సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా నా 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' నుంచి తీసుకున్నాం. తీసుకుంటే మాకు 8 కోట్ల నష్టం వచ్చింది. సో, దాన్ని పూడ్చేందుకు 'మ్యాడ్' అనే మూవీ మాకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో, దాని ద్వారా మళ్ళా మేము ఎంతో కొంత రికవరీ చేసుకున్నాం. సో, అయితే 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి మాత్రం అట్లాంటిది అనేది ఏం రాలేదు. అంటే తీసుకున్నామా, వదిలేసాం గంతే అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి బిహేవియర్ ఉంటుంది. అందుకే ఈ 'మైత్రి మూవీ మేకర్స్' వచ్చేసి నక్కలోకం అని చెప్పేసి 'మైత్రి మూవీ మేకర్స్‌ని', నాగలోకం అని చెప్పి 'సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ని' చెప్పడం జరిగింది. సో, ఈ నక్కలోకం అని చెప్పేసి ఈయన వ్యాఖ్యానించారు కదా! మరి దీని మీద 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి అనేది చూడాలి. థాంక్ యూ.